జనరల్గా చాలామంది ఐపీఎస్లు వెళ్ళకూడదు అనుకునే చాలా తక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది, కానీ ఎంతో సర్వీస్ చేయొచ్చు. అలాంటి సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ దాంట్లో ఆయన అప్పుడు సెక్రటరీగా ఉన్నారు. దాంట్లోనే టోటల్గా ఆయన సర్వీస్ని డెడికేట్ చేస్తూ ఉన్నారు. లక్షల మంది విద్యార్థుల జీవితాల్ని మార్చడానికి ఆయన కంకణం కట్టుకుని ముందుకు వెళుతూ ఆయన ప్రయాణంలో ఉన్నారు. సో ఈ ప్రయాణ విశేషాల్ని ఇవాల్టి సూపర్ కాప్లో తెలుసుకుందాం. ఆయనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సెక్రటరీగా ప్రస్తుతం ఆయన ఉన్నారు. కర్నూలులోని ఒక మారుమూల వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న కుర్రాడు ఇప్పుడు రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నింటికీ అధికారిగా మారాడు. కరెంటు లేని పూరి గుడిసె నుంచి వచ్చిన ఈ ఐపీఎస్ తన హాస్టల్లోని 2 పిల్లలను ఎవరెస్ట్ ఎక్కించారు. మనసుంటే మార్గం ఉంటుందని నమ్మే ప్రవీణ్ కుమార్ కరకు ఖాకీ వెనుక కూడా కరిగే గుండె ఉంటుందని నిరూపించారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చాక టాప్ పోస్టులు రెడీగా ఉన్న ఏరికోరి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ పోస్టు ఎంచుకున్న ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఇవాల్టి సూపర్ కాప్. హలో సార్, వెల్కమ్ టు సూపర్ కాప్. సార్, యాక్చువల్లీ సర్వీసెస్లోకి రావాలి అనేదానికి ఇన్స్పిరేషన్ ఏంటి, లేకపోతే ఎవరు? సర్వీసెస్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మాత్రం ఇన్స్పిరేషన్ ఎవరు లేరండి. మాకు ఈ సర్వీసెస్ గురించి చెప్పిన సీనియర్స్ కొంతమంది, వాళ్ళు సివిల్ సర్వీసెస్ రాస్తుంటే వాళ్ళు రాస్తున్నప్పుడు మేము కూడా రాస్తే బాగుంటుందని చెప్పేసి అందుకొరకు సివిల్ సర్వీసెస్ రాయడం అనేది జరిగింది. బట్ అప్పుడు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలని అలాంటి ఆలోచనలు లేవు. బట్ సివిల్ సర్వీసెస్ మాత్రం కంపల్సరీ పాస్ కావాలి, పాస్ అయ్యి మంచి ర్యాంక్. అది ఎప్పుడు వచ్చింది సార్? అది యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్లో మాస్టర్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు వచ్చిందండి. నా సీనియర్స్ చాలామంది కూడా ఈ సివిల్ సర్వీస్ రాసేవాళ్ళు. మా ప్రొఫెసర్స్ కూడా నేను బాగా చదువుతానని తెలిసి వాళ్ళకు, సో ఈ అబ్బాయి మంచి క్యాలిబర్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి నరసింహారెడ్డి అని ఒక ప్రొఫెసర్, అతను నన్ను చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి పరిచయం చేయించడం జరిగింది. సో అప్పటికి కూడా నేను ఐపీఎస్ కావాలని అనుకొని రాసింది కాదు, బట్ వాళ్ళలాగా సివిల్ సర్వీసెస్ రాసి ఏదో ఒక సివిల్ సర్వెంట్ కావాలని చెప్పేసి రాసానండి. అప్పటికే ఒక క్లారిటీ ఉందా సార్? మీరు మాస్టర్స్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేశారు. యా, దట్స్ రైట్. సో మాస్టర్స్ అప్పటికే మాస్టర్స్ డిగ్రీ తీసుకునేటప్పటికే కొంత క్లారిటీ ఉంది. కాకపోతే మన యూనివర్సిటీస్లో ప్రాబ్లం ఏంటంటే మనకు రోల్ మోడల్స్ ఉంటారండి. సో యూనివర్సిటీస్లో బాగా చదివిన వాళ్ళు, మంచి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఆ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు తప్ప మళ్ళీ యూనివర్సిటీస్కి వచ్చి వాళ్ళు ఏ విధంగా తయారయ్యారు అనే విషయం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు. అందుకొరకే చాలామంది రకరకాల అవలక్షణాలకు, దురలవాట్లకు గురవుతుంటారు. ఒక లివింగ్ హోప్ అనేవాడు ఎవడు యూనివర్సిటీస్లో ఉండరు. ఉన్న అంత కొంత ఎక్సలెంట్ స్టూడెంట్స్ అంతా కూడా మంచి ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ కుటుంబాలకు పరిమితం అయిపోతారు, వాళ్ళ ఆఫీసులకు పరిమితం అయిపోతారు. వాళ్ళు మళ్ళీ యూనివర్సిటీస్లోకి వచ్చి వాళ్ళ స్టోరీ చెప్పారు. సో అది చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. సో ఏంటి సార్, అంటే యాక్చువల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండేది? అంటే చిన్నప్పటి నుంచి ఎవరన్నా చూస్తూ పెరగడం కానీ, లేకపోతే ఎవరన్నా ఒక మైండ్లో పెట్టుకుని ఇట్లా ఏం చేయడం కానీ, ఏంటి అసలు? వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ? మేము పుట్టిన ఎకో సిస్టమ్ చాలా అంటే డిఫరెంట్ ఎకో సిస్టమ్. మేము మారుమూల ప్రాంతాల్లో, కరెంటు లేని ప్రాంతాల్లో పుట్టడం జరిగింది, నల్లమల అటవీ ప్రాంతంలో. సో ఈ నల్లమల అటవీ ప్రాంతంలో 8వ తరగతి వరకు నేను కరెంట్ అంటే ఏంటో తెలియదు నాకు. మా ఇంట్లో కరెంట్ ఉండేది కాదు, కిరోసిన్ ల్యాంప్తో చదువుకునే వాళ్ళం. సో రాత్రిపూట కందిలు ఎదురుగా పెట్టుకొని చదివేవాళ్ళం. సో రాత్రి పడుకునే ముందు కందిల్ని ఆ ల్యాంప్ ఫ్లేమ్ని తగ్గించి పడుకోవడం, అదే బెడ్ లైట్. సో మళ్ళీ ఉదయం అయిన వెంటనే మళ్ళీ దాన్ని పెడితే అది మళ్ళీ మార్నింగ్ ఫస్ట్ లైట్ అనమాట. నేను 10th లో నాకు ఇప్పటికి బాగా గుర్తుంది, నేను ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు మా ఫాదర్ నాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే 500 రూపాయల విలువైన ఒక టేబుల్ ఫ్యాన్ ఇచ్చాడు. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా కూలీ పని చేసేవారు పాపం. మా పేరెంట్స్ ఇద్దరు, వాళ్ళు కూడా ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కూలీ పని చేసేవాళ్ళు. కానీ అక్కడ నుండి వాళ్ళు చదువుకొని ఆ స్థాయికి వచ్చారు కాబట్టి వాళ్ళకు కొంత చదువు విలువ తెలుసు కాబట్టి నేను ఆ ప్రభావాల బాధపడకుండా నేను ఆ గ్రామం నుంచి కొంత బాగా చదివే స్టేజ్లో నన్ను గ్రామం నుంచి బయటకు పంపించేశారు. ఓకే. సో ఒకవేళ నేను మా ఊర్లో ఉంటుంటే ఇప్పటికీ నేను కూలీ పని చేస్తున్నాను అనుకుంటున్నాను. కూలీ పని చేయకపోయినా కనీసం మామూలు చిన్న ఉద్యోగాలు చేస్తున్నాను. దట్ వాజ్ మై చైల్డ్హుడ్. మీ స్పీచెస్లో కానీ అనేక సందర్భాల్లో మీరు అంబేద్కర్ని ప్రస్తావిస్తారు, వారి గొప్పతనం గురించి ఎట్లా మనం ఆదర్శంగా తీసుకోవాలో చెప్తూ ఉంటారు. సో నేను మీ ఆఫీస్లో ఈ ఫోటో ఎవరు సార్ అంటే? ఈయన ఎస్ఆర్ శంకరన్. అంటే అంబేద్కర్ ఐడియాలజీని అంటే అర్థం చేసుకొని తర్వాత ఐఏఎస్లో చేరి పెళ్లి కూడా చేసుకోకుండా తన చివరి శ్వాస వరకు కూడా ఈ ఏ సమాజంలో బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముఖ్యంగా అతను
ఈ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం తన జీవితాన్ని మొత్తం కూడా దారపోసాడు. Okay. చనిపోయేటప్పుడు కూడా కేవలం ఒక డ్రెస్సుతో చనిపోయాడు. ఇతను ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్. అందరూ అంబేద్కర్ విగ్రహాలు పెడతారు, విగ్రహాలు పెట్టిన తర్వాత అంబేద్కర్ ఐడియాలజీని మర్చిపోతారు. కరెక్ట్. ఆ విధంగా కాకుండా ఒక 1,00,000 మంది అంబేద్కర్లను తయారు చేసే విధంగా ఇతను ప్లాన్ చేశాడండి. అంటే సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా చాలా గొప్ప ఆదర్శమైన ఆఫీసర్. ఓవరాల్ గా మీ థింకింగ్ ని మార్చేసింది కానీ లేకపోతే ఇలా చెయ్యాలి అని ప్రోగ్రామ్స్ తీసుకోవడానికి కారణం కైండ్ ఆఫ్ ఒక పువర్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడమా, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఇన్స్పైర్ అవ్వడం, అంటే ఒక రకమైన కసితో పనిచేశారని చెప్పుకోవచ్చు అనుకోవచ్చు. ఎస్, పుట్టిన ప్రాంతాలు, మేము యూనివర్సిటీలో పుట్టి పెరిగిన పరిస్థితులు, తర్వాత మా మదర్ ఏ పరిస్థితిలో పైకి వచ్చింది, తర్వాత మా అమ్మ సంబంధించిన రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా ఎంత దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. ఇప్పటికి కూడా మా ఊర్లో మా బంధువులు చాలా మంది కూడా కంకర కూలీలుగానే పనిచేస్తున్నారు. సో అంటే మేము ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి కూడా నేను మా ఐపీఎస్ ఆఫీసర్, మా తమ్ముడు ఒక అసోసియేట్ ప్రొఫెసర్, సో వీళ్ళందరం అయ్యిండి కూడా మేము మా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పేదరికం నిర్మూలించలేకపోయామే అన్న బాధ అనేది ప్రతిసారి కూడా మమ్మల్ని ఒకళ్ళ వల్ల సాధ్యం కాదు, కానీ ఒకరి వల్ల తలుచుకుంటే చాలా సాధ్యం అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్కూల్లో ఈ సొసైటీకి అడిగి వచ్చాను, నేను అంతే తప్ప ఒక పోస్ట్ చేస్తే వచ్చాను కాదు. ప్రభుత్వ సహకారంతో మేము తీసుకునే పాలసీస్ వల్ల దాదాపుగా 1,00,000 మంది నుంచి 2,00,000 మంది విద్యార్థులు కనీసం వాళ్ళు కూలీలు కాకపోయినా మంచి వ్యక్తులుగా అవుతారని నేను అనుకుంటున్నానండి. సో ఇది ఒక రకమైన ఆవేదన, తర్వాత ఒక రకంగా ఇది ఒక ఆపర్చునిటీ, కొంతవరకు కసి కూడా. అంటే మనం ఎందుకు చేయకూడదు, ఇది మనం కూడా చేయాలి. మనం ఏ వర్గాల నుంచి అయితే మనం వచ్చామో ఆ గ్రామాల కోసం నేనేదో ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి హైదరాబాద్ నగరానికి పరిమితం అవుతాయి, మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలి, వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది అనేది. అంటే ప్రధానంగా ఐ బిలీవ్ ఇన్ రోల్ మోడల్ అప్రోచ్. వన్ షుడ్ థింక్ మనం రోల్ మోడల్ అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి.